పట్టణంలోని భూమా ఘాట్ వద్ద స్వర్గీయ భూమా నాగిరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు మరణించిన తర్వాత భూమా కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులు, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. అనంతరం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మరణించి నేటితో 9 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా భూమా ఘాట్ వద్ద నివాళులు అర్పించామని చెప్పారు. వచ్చే సంవత్సరం 10వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు వర్ధంతి. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే నిజంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత ప్రజలకి, కార్యకర్తలకి ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి అటు నంద్యాల ప్రాంతము, ఆలగడ్డ ప్రాంతము, మిగతా ఎన్నో నియోజకవర్గాల్లో కూడా ఆయన నమ్ముకొని ఆయన మీద అభిమానంతో ఎంతోమందిని కాపాడుకుంటూ ఒక తండ్రిలాగా, ఒక తల్లి తండ్రిలాగా ఈరోజు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కార్యకర్తలని, ప్రజల్ని చూసుకుంటూ రావడం జరిగింది. అయిపోయిన తర్వాత మేము ఏమైపోతామో, రాజకీయంగా ఏమైపోతుందో అని చాలా మంది అనుకున్నా కూడా ఈరోజు ఆయన ఎవరినైతే కంటికి రెప్పలాగా చూసుకున్నాడో, ఎవరి కోసమైతే నా తల్లిదండ్రులు, నా కుటుంబం మొత్తం కూడా ఎన్నో త్యాగాలు చేసి, రాజకీయాలు చేసి వాళ్ళ కోసం గట్టిగా నిలబడినారో, ఈరోజు ఆ కార్యకర్తలే, ఆ లీడర్లే మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడమే కాకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా తండ్రి మాకు ఎట్లా నిలబడతారో ఆ విధంగా నా కార్యకర్తలు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మాకు అండగా నిలబడమే కాకుండా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాము నీ వెనకల, నువ్వు ఏ నిర్ణయం అన్నా తీసుకో, మీ వెంట మేము నడుస్తామని చెప్పి మా మీద నమ్మకంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నా కార్యకర్తల ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపు నుంచి, విఖ్యాత్ తరపు నుంచి ప్రత్యేకంగా మేము పాదావి వందనాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాగిరెడ్డి గారు చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే నిజంగా నమ్మసగ్యంగా లేదు. మరి ఈ 9 సంవత్సరాలు భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అన్ని చూసుకుంటూ వచ్చినాము. అటు గెలుపు చూసాము, ఇటు ఓటమి చూసాము. ఓడిపోయినప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో కూడా చూసాము. కానీ ఏ పరిస్థితులు మారింది మాత్రము భూమా నాగిరెడ్డి గారు ఎంతో కష్టపడి కాపాడుకున్న గ్రూపు, కార్యకర్తలు. మరి మమ్మల్ని అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మా వెన్నంటే నిల్చున్న మా క్యాడర్కి, మా గ్రూప్కి, మా కార్యకర్తలకి, మా కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు స్ఫూర్తితోనే నేను కానీ, అక్క కానీ, బావ కానీ, ఎవరైనా మా కుటుంబం అంతా ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము. ఖచ్చితంగా మాటిస్తున్నాము, వచ్చే రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు ఎక్కడున్నా కూడా గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాను. మరి అదేవిధంగా వచ్చే సంవత్సరము భూమా నాగిరెడ్డి గారిది 10వ వర్ధంతి అవుతుంది. మరి ఆ సందర్భంగా భారీ ఎత్తున ప్రోగ్రాంలు ప్లాన్ చేసి సేవా కార్యక్రమాలు కానీ, అటు కార్యకర్తలతో మమేకం అవడం కానీ ఎన్నో భారీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి భూమా నాగిరెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా మా అందరితో కూడా బతికే ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.